హే గైస్, ఛానల్ కనుక కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో దట్ నెక్స్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. సో నౌ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. హే గాయస్, ఇవాళ వచ్చేసి మనకి డే 3 పాండిచ్చేరిలో డే 1 అండ్ డే 2 వీడియోస్ మీరు చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఫస్ట్ డే 1 అండ్ డే 2 వీడియోస్ చూడండి, అది అయిపోయాక డే 3 వీడియో చూడండి. సో మనం వచ్చేసి ఇవాళ రాక్ బీచ్కి వెళ్తున్నాం మళ్ళీ. సో సన్ రైజ్ చూడలేదు కదా, సో సన్ రైజ్ చూద్దామని ఒకసారి రాక్ బీచ్కి వెళ్తున్నాం. సో ఇది మన రూమ్ నుంచి 2 కిలోమీటర్స్, సారీ 2 కిలోమీటర్స్ కంటే తక్కువే ఉంటుంది, జస్ట్ 1 కిలోమీటర్ అట్లా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేసి సన్ రైజ్ చూసుకొని నెక్స్ట్ సురుగురు స్పాట్ అని బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒకటి ఉంది హోటల్, సో అక్కడికైతే వెళ్తాం. అండ్ ఇప్పుడైతే మనం వచ్చేసాము రాక్ బీచ్కి. సో ఇక్కడ అంతా చూసుకోవచ్చు. మనకి రాక్ బీచ్లో ఏంటంటే పొద్దున్న సన్ రైజ్కి వ్యూయింగ్ పాయింట్ అని ఒకటి ఉంటుంది. సో వ్యూయింగ్ సన్ రైజ్ వ్యూ పాయింట్ అని ఉంటుంది. సో సన్ రైజ్ వ్యూ పాయింట్ నేను లొకేషన్ లింక్లో డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడికి వెళ్ళండి, మనకి చాలా నీట్గా క్లియర్గా వ్యూ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడైతే వచ్చేసాం, ఇదే సన్ రైజ్ వ్యూ పాయింట్ మీకు చూపిస్తాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, అక్కడ మనకి జనాలు అందరూ కనిపిస్తున్నారు కదా, సో అక్కడ వచ్చేసి సన్ రైజ్ వ్యూ పాయింట్ అనమాట. సో ఇదేంటంటే మాల్ బీచ్ దానికంటే కొంచెం ముందుకుంటుంది. సో ఇప్పుడైతే సన్ రైజ్ అవుతుంది, సన్ రైజ్ అయితే చూద్దాం. అండ్ సన్ రైజ్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 1 అవర్ నుంచి ఉన్నాం మేము ఇక్కడే. టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి హోటల్కి అయితే వెళ్తాం బ్రేక్ఫాస్ట్ చేయడానికి. అండ్ కేఫే డి ఆర్ట్స్ అని ఒక కేఫ్ కూడా ఉంది. సో అక్కడికి వెళ్ళి కాఫీ ఉంటాయంటే, సో అవి చూస్తాను, అవి కూడా చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయి మేమైతే వచ్చేసాం ఇంకా. సో ఇప్పుడైతే సుర్గురు స్పాట్ రెస్టారెంట్, మనం ఫస్ట్ డే 1లో వెళ్ళింది సుగురు రెస్టారెంట్ అనమాట. అదేంటంటే లంచ్ అండ్ డిన్నర్కి. సో ఇది వచ్చేసి సుర్గురు స్పాట్ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అవైలబుల్లో ఉంటుంది మనకి ఇక్కడ. సో ఇక్కడికైతే వచ్చేసాం. దీని యొక్క లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడైతే మేము ఇక్కడికి వచ్చేసాం. సో ఇప్పుడు ఏం చెప్పాలనేది చూపిస్తాను నేను, మెనూలో ఏమేమి ఉన్నాయి అనేది. సో మనకి ఇక్కడ మెనూలో వచ్చేసి మనకి నార్మల్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, జ్యూసెస్, బ్రెడ్స్ అన్నీ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో మేమైతే వచ్చేసి ఒక ప్లేట్ పొంగల్ చెప్పాం, అండ్ ఆనియన్ దోశ, అండ్ గీ రోస్ట్ స్పెషల్ అంటే ఇక్కడ. సో 2 గీ రోస్ట్ అయితే చెప్పాం. సో అవి ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. సో మీరు తమిళనాడు వచ్చినప్పుడు మనం పొంగల్ తింటాం మాత్రం మర్చిపోమాకండి. సో ఒకసారి తమిళనాడు పొంగల్, సాంబార్ ఇవి టేస్ట్ చేయండి. సో అవైతే చాలా బాగుంటాయి. సో ఇదైతే ఒక ప్లేట్ పొంగల్ అనమాట. అండ్ ప్రైజెస్ విషయం వచ్చేసి నేను బిల్ అనేది లాస్ట్లో మెన్షన్ చేస్తాను. సో పాజ్ చేసి చెక్ చేయండి బిల్ అనేది ఒకసారి, ఆర్ఎల్స్ నేను ప్రైజెస్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, అక్కడ చెక్ చేయండి. సో మనకి పొంగల్ అయితే వచ్చేసింది, వేడివేడిగా చాలా బాగుంది. సో అదే టేస్ట్ చేద్దాం ఇప్పుడు. అండ్ మనకి చట్నీ ఇచ్చారు, సాంబార్ ఇచ్చారు. సో ఇదైతే ఆనియన్ దోశ అనమాట. మనకి చట్నీ, ఒక సంథింగ్ టొమాటో గ్రేవీ అండ్ సాంబార్ ఇచ్చారు దీనికి కూడా. సో 4 టైప్స్ అయితే ఇస్తున్నారు మనకి. అండ్ ఇవి 2 వచ్చేసి గీ రోస్ట్ అనమాట. సో ఈ 2 వచ్చేసి గీ రోస్ట్ దోశ. సో ఇది ఒక్కొక్కటి వచ్చేసి 108 రూపీస్ అంట. సో టేస్ట్ అయితే చేద్దాం ఎలా ఉందనేది. సో మనకి అంత ప్రైస్ కాబట్టి మనకి టేస్ట్ కూడా ఆబ్వియస్లీ బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఆ గీ రోస్ట్ కూడా చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ బిల్ వచ్చేసి 817 రూపీస్ అయింది. సో టోటల్ వచ్చేసి 4 గీ రోస్ట్స్, 1 ప్లేట్ పొంగల్ అండ్ ఆనియన్ దోశ చెప్పాం. సో మొత్తం కలిపి 817 అయింది. సో ఇప్పుడు వచ్చేసి చెప్పాను కదా, కెఫే డి ఆర్ట్స్ అని ఒక కేఫ్ ఒకటి ఉంది నార్మల్, అక్కడ కాఫీ తాగుదామని వెళ్తున్నాం. సో అక్కడ అది కూడా ఒకసారి మీకు చూపించాలి కాబట్టి నేను బ్లాగ్ చేశాను అది కూడా. సో ఇదనమాట కెఫే డి ఆర్ట్స్ అని. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ కేఫ్ ఇన్ పాండిచ్చేరి అనమాట. సో కోరమండల్ కేఫ్ కూడా వెళ్ళాం కదా, అది డే 2 వీడియోలో ఉంటుంది, అది కూడా చెక్ చేయండి ఒకసారి.
సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు కెఫే డి ఆర్ట్స్ మెను, హాట్ కాఫీ, టీ, ఐస్ టీ, చాక్లెట్ ఐటమ్స్ అండ్ మనకి కుకీస్ లాంటివి అండ్ డేట్ కేక్స్, చిన్న చిన్న కప్ కేక్స్ లాంటివి ఉన్నాయి. అండ్ ఫ్రెష్ జ్యూసెస్, లస్సీస్, సోడా, మిల్క్ షేక్స్ ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయి. వాటర్ చూడండి 750 ml 200 రూపీస్ అంట, ఫ్రెష్ హిమాలయన్ వాటర్. సో మేమైతే వెనిలా విత్ ఎక్స్ప్రెసో మిల్క్ షేక్ ఒకటి చెప్పాను. సో ఇదైతే అది వెనిలా ఐస్ క్రీమ్ విత్ ఎక్స్ప్రెసో షాట్ అండ్ వాటర్ మెలాన్ జ్యూస్ ఒకటి అండ్ ఇది చాక్లెట్ కుకీ అండ్ క్యాపుచినో చెప్పాం అండ్ చాక్లెట్ బనానా మఫిన్ ఒకటి చెప్పాం. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు చాక్లెట్ బనానా మఫిన్ అండ్ చాకో చిప్ కుకీ ఒకటి వచ్చింది. ఇది చాక్లెట్ బనానా మఫిన్ అండ్ క్యాఫెటినో అని చిన్న కప్లో ఒకటి వచ్చింది అండ్ ఇది క్యాఫెటినో అనమాట. సో ఇంకో 2 వచ్చేసి క్యాపుచినో నార్మల్ కాఫీ అనమాట. అండ్ మనకి బిల్ వచ్చేసి 950 రూపీస్ అయితే అయింది. సో ఒకసారి పాజ్ చేసి చెక్ చేయండి, ఈచ్ అండ్ ఎవ్రీ రేట్ అయితే ఉంది అక్కడ. సో 950 రూపీస్ బిల్ అయితే అయింది. సో ఇదనమాట కెఫే డి ఆర్ట్స్. ఇది కూడా అయిపోయింది. ఇంకా వాళ్ళ లాస్ట్ డే కాబట్టి ప్యారడైజ్ బీచ్ ఐలాండ్ అని ఒకటి ఉంది. సో అక్కడికైతే వెళ్ళాలి కాబట్టి అక్కడికి వెళ్ళే మధ్యలో ఇంకా మనం లంచ్ చేసి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఇది అటు ఇటు కానీ టైం కాబట్టి లంచ్ చేసాక వెళ్దాం అనుకుంటున్నాం. సో ఈలోపు బొటానికల్ గార్డెన్ ఒకటి ఉంది. సో ఇది వచ్చేసి 1.5 to 2 kilometers డిస్టెన్స్లో ఉంటుంది మన రూమ్ నుంచి. సో బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చాం. మనకి ఇక్కడ సైడ్ వచ్చేసి పార్కింగ్ ఉంటుంది, ఫ్రీ పార్కింగ్ అనమాట. సో మనకి ఎంట్రీ టికెట్ అయితే వచ్చేసి 20 రూపీస్ అనుకుంటా అడల్ట్కి అండ్ చిల్డ్రన్ 10 రూపీస్. అండ్ ఒకవేళ మీరు కెమెరాస్ లాంటివి తీసుకెళ్ళాలంటే ఎక్స్ట్రా దానికి పే చేయాలి. సో నార్మల్ ఎంట్రీకి 20 రూపీస్ అనమాట ఒక్కొక్కరికి. సో మనకి దీంట్లో చెప్పుకోవడానికి స్పెషల్గా అయితే ఏం లేదు. నార్మల్ బొటానికల్ గార్డెన్, నార్మల్ లోపల ప్లాంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో జస్ట్ కొంతసేపు ప్రశాంతంగా చూడటానికి, చూడటానికి మాత్రమే. అండ్ ప్లే ఏరియా ఉంటుంది చిల్డ్రన్ కనుకుంటే. సో ఇదన్నమాట బొటానికల్ గార్డెన్ మొత్తం. నేను ఒకసారి మీకు గ్లాన్స్లో చూపిస్తాను. సో మొత్తం చూసేసాక మళ్ళీ మనం బయటికి వెళ్ళాక కలుద్దాం. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ హౌస్ అనమాట. సో లోపల ఏంటంటే మనకి ఒక రౌండ్గా అరేంజ్ చేశారు ప్లాంట్స్ అన్నీ. సో మెయింటెనెన్స్ అయితే చేయట్లేదు అనుకుంటా చాలా, అంటే ఐ మీన్ కొంచెం అంత నీట్గా అయితే లేదు. కొంచెం చెట్లు అంతా మొత్తం పడిపోయి డస్టీగా ఉంది. సో మెయింటెనెన్స్ అయితే చేయట్లేదు అనుకుంటున్నాను నేను కొంచెం. బట్ బాగానే ఉంది, ప్రశాంతంగా కొంచెంసేపు కూర్చోవచ్చు. అండ్ మనకి ఇది వచ్చేసి ట్రీ హౌస్ అనమాట. ఇక్కడ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు ట్రీ హౌస్ సపరేట్గా. మనకి ఏరియా అంతా వచ్చేసి ఫ్లవర్స్, ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ రైట్ సైడ్లోనే అక్వేరియం ఉంది, ఫిష్ అక్వేరియంస్ లాంటివి మొత్తం ఉంది, అంతే పెట్టున్నాయి అనమాట. సో 10 రూపీస్ అనమాట దానికి ఎంట్రీ సపరేట్గా. సో అక్కడికైతే వచ్చాం. సో ఇప్పుడు మనం నార్మల్గా ఫిషెస్ అన్నీ అరేంజ్ చేసి ఉన్నాయి. సో ఇది అయితే ఫిష్ ఎక్వేరియంస్ ఇదంతా. సో ఇంక బొటానికల్ గార్డెన్ డైరెక్ట్ ఇంక ఎగ్జిట్ అయిపోతున్నాం. సో అండ్ లోపలైతే ఇంకా అంతవరకు ఉన్నాయి. సో జస్ట్ ఒక 1 hour అట్లా అయితే చూసి రావచ్చు. అండ్ మనకి లంచ్ వచ్చేసి కేఫ్ ఎక్స్టాసీలో పిజ్జా చాలా బాగుంటుందంట. అండ్ అది కూడా వచ్చేసి 1 kilometer డిస్టెన్స్లోనే ఉంది. సో అక్కడికైతే వచ్చాం. ఫస్ట్ అయితే ఒక 20 minutes వెయిటింగ్ అయితే ఉందన్నారు.
సో ఫుల్ అంట కేఫ్ అంతా. సో ప్రస్తుతానికి ఇక్కడ మనకి బయట ఓపెన్ కిచెన్ కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ పిజ్జాస్ చేయటం. మనకి ఇక్కడ వచ్చేసి పిజ్జా చాలా ఫేమస్ అని చాలామంది చెప్పారు. సో ఇక్కడికి పిజ్జా ట్రై చేయడానికి వచ్చాం. చూడండి ఇక్కడ చూసుకుంటే మనకి వాళ్ళంతా అక్కడంతా పిజ్జా అనేది నీట్గా అరేంజ్ చేసి మనకి ఇక్కడ లోపల ఫైర్లో అనేది పెట్టారు, వాళ్ళు ప్లేస్ చేశారు. అండ్ ఇంక మనకి లోపలైతే ఖాళీ అయిపోయిందని చెప్పారు. సో ఫస్ట్ ఫ్లోర్లో ఖాళీ ఉందంట. సో ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం. అండ్ జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. సో మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు కేఫ్ ఎక్స్టాసీ తప్పకుండా ట్రై చేయండి. లొకేషన్ లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో ఇక్కడ పిజ్జాస్ చాలా ఫేమస్ అనమాట. అండ్ యాక్చువల్లీ పిజ్జాసే అవైలబుల్లో ఉంటాయి, ఇంక ఇక్కడ ఏం అవైలబుల్ లేవంట. సో మనకి నాన్ వెజ్ వచ్చేసి ఇంచెస్ బట్టి ఉంది రేట్ అనేది. సో 9 ఇంచెస్ నుంచి 24 ఇంచెస్ దాకా పెద్ద స్మాల్ పిజ్జా టు లార్జ్ పిజ్జా మొత్తం ఉన్నాయి అనమాట. సో మేము వచ్చేసి ఒక లార్జ్ పిజ్జా అండ్ ఒక మీడియం నాన్ వెజ్లో వచ్చేసి లార్జ్ అండ్ వెజ్లో వచ్చేసి మీడియం పిజ్జా చెప్పాం. సో ఇదనమాట. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పాం. సో ఇవేంటి మసాలా ఫ్రైస్ అనుకుంటేవి. అండ్ ఇది వచ్చేసి నాన్ వెజ్ పిజ్జా. అండ్ దీని కాస్ట్ అయితే వచ్చేసి 750 రూపీస్ లార్జ్ కాబట్టి. అండ్ వెజ్ పిజ్జా వచ్చేసి మీడియం చెప్పాం. సో అది వచ్చేసి 299 రూపీస్. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అవి చెప్పాం కదా, సో 100 ఆర్ సంథింగ్ 150 రూపీస్ అనుకుంటా. అండ్ మొత్తం బిల్ అయితే వచ్చేసి 1100 అయితే అయింది మనకి ఇక్కడ. సో మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి ఇక్కడ. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం ప్యారడైస్ బోట్ హౌస్కి వెళ్ళిపోదాం, బీచ్ స్టార్ బోట్ హౌస్కి. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇది బోట్ హౌస్ అనమాట. మనకి ఇక్కడ నుంచి ప్యారడైస్ బీచ్ ఐలాండ్కి బోట్లో తీసుకెళ్తారు మనల్ని. సో ఎంత ఒక్కొక్కరికి ఎంత పడుతుంది, ఈచ్ టికెట్ ఎంత, ఇవన్నీ లోపలికి వెళ్ళాక నేను కనుక్కొని మీకు చెప్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి మన రూమ్ నుంచి. నేను దీని యొక్క లొకేషన్ లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో ఇక్కడికి సపరేట్గా రావాలన్నమాట ఈ బోట్ హౌస్కి. సో ఇక్కడ నార్మల్ బైక్ పార్కింగ్ ఎంట్రీ అయితే 20 రూపీస్ అనమాట. అండ్ లోపల వచ్చేసి బోట్ మనం టికెట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి బోట్ ఎంట్రీ అనేది ఉంటుంది మనకి. ఇక్కడ చూసుకోవచ్చు బోట్లో తీసుకెళ్తున్నారు కదా వీళ్ళని. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్. స్పీడ్ బోట్ అయితే 1500 అంట ఇద్దరికి, సో 3 మెంబర్స్కి. సారీ 1500 కాదు, 2500 స్పీడ్ బోట్ అయితే. నార్మల్ బోట్స్ అయితే 320 అని చెప్పారు ఒక్కొక్కరికి. సో మేమైతే నార్మల్ బోట్లో 5 మెంబర్స్ 1700 అయింది మొత్తం. ఒక్కొక్కరికి వచ్చేసి 320 అరౌండ్ 330 రూపీస్ అయింది ఒక్కొక్కరికి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి టికెట్ నార్మల్గా 300 ఎంట్రీ అండ్ ట్యాక్స్తో కలిపి 1770 రూపీస్ అయింది 5 మెంబర్స్కి. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు బోట్ వస్తుంది కదా, సో ఇట్లా అందరినీ అటు ఇటు మనకి లాస్ట్ బోట్ వచ్చేసి 6:30 అంట ప్యారడైస్ బీచ్ దగ్గర. సో మనం అక్కడ ఇప్పుడు టైం అయితే వచ్చేసి 5 అయితే అయింది. ఇంకో 1 అవర్లో మనం అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ అయిపోవాలి 6:30 లోపు, ఎందుకంటే మళ్ళీ అటు నుంచి బోట్స్ ఉండమంట 6:30 దాటితే. సో మీరు కూడా ఎప్పుడైనా వచ్చేటట్టు అయితే కొంచెం చూసుకొని ఎర్లీగా రండి. కొంచెం ఎర్లీగా వస్తే మనం ఏంటంటే ప్రశాంతంగా అక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ అప్రాక్సిమేట్లీ 15 to 20 మినిట్స్ అయితే పట్టింది మాకు బోట్లో. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, చూసుకోవచ్చు ప్యారడైస్ బీచ్ ఐలాండ్. అక్కడ మనకి బోట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, బిల్డింగ్స్. యాక్చువల్లీ రోడ్ రూట్ కూడా ఉంది దీనికి, కాకపోతే మనకి డిస్టెన్స్ వచ్చేసి డబల్ అయింది. మన రూమ్ నుంచి దగ్గర నుంచి వచ్చిన బోట్ హౌసింగ్ మళ్ళీ అక్కడి నుంచి అంత వెళ్ళాలన్నమాట. సో మేమైతే బోట్ తీసుకున్నాం, అంటే ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి ఇది అన్నీ ట్రై చేయాలి కాబట్టి మేము బోట్లో అయితే వచ్చాం. సో ఇదనమాట, ఇక్కడ అంతా చాలా నీట్గా అయితే ఉంది. ప్యారడైస్ బీచ్ రిసార్ట్స్ ఇవన్నీ, ఇటువైపు రిసార్ట్స్ కూడా ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ స్టే కూడా చేయొచ్చు. చూసుకోవచ్చు, వెల్కమ్ టు ప్యారడైస్ బీచ్.
అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే గేమ్స్ కూడా ఉన్నాయి. అక్కడ బంగీ జంప్, ఆర్చరీ, రెయిన్ డ్యాన్స్ ఉంది. ఒక ఎంట్రీ వచ్చేసి 100 or 150 రూపీస్ అనమాట ఒక్కొక్క పర్సన్కి. సో ఇటువైపు చూసుకుంటే ఇదంతా ప్యారడైజ్ బీచ్ అంట, ప్రశాంతంగా ఉంది అండ్ చాలా నీట్గా కూడా ఉన్నాయి. వాటర్ కూడా ప్రశాంతంగా, జనాలు అయితే ప్రశాంతంగా చిల్ అవుతున్నారు. సో సన్సెట్ టైం అయితే అవుతుంది అండ్ ఫుల్గా ఉన్నారు జనాలు అయితే. మనకి రాక్ బీచ్ కంటే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది, ఎందుకంటే జనాలు ఫుల్ ఫ్లోటింగ్ అయితే ఉంది. అండ్ ఒక 1 hour అయితే బాగా చిల్ అయ్యాం, బాగా ప్రశాంతంగా అందరూ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్తో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రెస్టారెంట్ కూడా ఉంది, ప్యారడైజ్ బీచ్ రెస్టారెంట్ అని. సో అక్కడ మీరు ఏమైనా కావాలంటే తినచ్చు, లేదంటే లేదు. సో మనకి మళ్ళీ 6:30 అయిపోతుంది, లేట్ అయిపోతుంది కాబట్టి వెళ్ళిపోవాలి. సో మనకి అక్కడ చూసుకోవచ్చు కదా, రెయిన్ డ్యాన్స్ 50 రూపీస్ పర్ హెడ్ అంట. అండ్ ఇక్కడ వచ్చేసి బంగీ జంప్ ఉంది. సో మేమైతే మళ్ళీ రిటర్న్ వచ్చేసాం ఇక్కడ బోట్ కోసం. అండ్ 6:30 అయితే అయిపోయింది, ఇంకా లాస్ట్ బోట్స్ ఇప్పుడే అవైలబుల్లో ఉంటాయి, మళ్ళీ టైం దాటిపోతే బోట్స్ ఉండవంట. సో అండ్ ఇంక మేమైతే వచ్చేసాం, ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి అందరం స్నానం చేసి అండ్ ఏమన్నా తినేసి ఇంకా మేము ఇంకంతా సర్దుకోవటమే, రేపు మార్నింగే కాబట్టి వెళ్ళిపోయేది. సో ఇంక ఇన్ని రోజులు మనం ఏంటంటే ఫుల్గా కేఫ్ల్లో, హోటల్స్లో, రెస్టారెంట్స్లో తిన్నాం కదా. సో ఒకరోజు స్ట్రీట్ ఫుడ్ లాంటిది ఏమైనా ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ రోలెక్స్ హోటల్ రోలెక్స్ అని ఉంది. సో ఇక్కడ వచ్చేసి పరోటాస్ అండ్ దోశలు ఇవన్నీ ఫేమస్ అనమాట. సో ఇక్కడికైతే టేస్ట్ చేద్దామని వచ్చాం. సో చూడటానికైతే నోరూరిపోతుంది, అన్నీ చాలా బాగున్నాయి వేడివేడిగా. సో 2 plates పరోటా అయితే చెప్పాం. మనకి పరోటాలో వచ్చేసి చికెన్ గ్రేవీ అండ్ ప్రాన్స్ గ్రేవీ ఇస్తున్నాడు, ఇదనమాట. అండ్ టేస్ట్ అయితే చేద్దాం ఎలా ఉందనేది. వేడివేడిగా కాలిపోతుంది పరోటా అయితే. అండ్ ఇది వచ్చేసి చికెన్ గ్రేవీ అనుకుంటా అండ్ ప్రాన్స్ గ్రేవీ. ఇప్పుడు రైట్ సైడ్ మనకి ఇచ్చింది ప్రాన్స్ గ్రేవీ. సో చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి పరోటా. అండ్ చికెన్ ఫ్రై అండ్ లివర్ ఫ్రై చెప్పాం. సో ఇది వచ్చేసి చికెన్ ఫ్రై అండ్ ఇది వచ్చేసి లివర్ ఫ్రై అనమాట. సో టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది, మీరు తప్పకుండా ట్రై చేయాలి ఇక్కడికి ఎప్పుడైనా వచ్చినప్పుడు. హోటల్ రోలెక్స్ అని ఉంది, నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ కేఫ్లు ట్రై చేసినా ట్రై చేయకపోయినా ఇదైతే తప్పకుండా ట్రై చేయండి, మనకి మంచి స్ట్రీట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ కోసం. టేస్ట్ చాలా బాగుంది. అండ్ మనకి వచ్చేసి ఎగ్ దోశ కూడా చెప్పాను నేను, ఇది ఎగ్ దోశ అనమాట. అండ్ కాస్ట్ అయితే నేను కనుక్కోలేదు కాస్ట్ ఎంత అనేది, లాస్ట్లో బిల్ ఇస్తారు కదా. సో అదైతే నేను మీకు మెన్షన్ చేస్తాను కాస్ట్ ఎంత అయిందనేది. సో ఇదైతే వచ్చేసి ఎగ్ దోశ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది, టేస్ట్ వేడివేడిగా ఉంది. మనం చూసుకోవచ్చు చాలా నీట్గా అంతా అనేది చేస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ పరోటాస్ అండ్ ఎగ్ దోశ, మసాలా దోశ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే పాజ్ చేసి ఒకసారి చెక్ చేయండి, బిల్ వచ్చేసి 370 రూపీస్ అయితే అయింది. మనకి అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ కాస్ట్ అయితే మెన్షన్ చేసింది అక్కడ. సో ఇప్పుడైతే క్రీమ్ అఫైర్స్ అని ఒక ఐస్ క్రీమ్ షాప్ అయితే ఉంది. సో అక్కడికైతే వెళ్తున్నాం, వేఫల్స్ అవన్నీ ఉంటాయంటే ఇక్కడ కొంచెం ఫేమస్ అంటది. సో అదైతే ట్రై చేద్దామని క్రీమ్ అఫైర్స్కి వెళ్తున్నాం. అండ్ క్రీమ్ అఫైర్స్ లొకేషన్ లింక్ కూడా నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో. డెజర్ట్ స్టూడియో అని ఉంటుంది క్రీమ్ అఫైర్స్. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే వేఫల్ ఐస్ క్రీమ్స్, నార్మల్ చిమ్నీ కోన్స్ అని ఐస్ క్రీమ్స్ చాలా అయితే ఉన్నాయి, వేఫల్ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. సో మేమైతే వేఫల్ ఐస్ క్రీమ్స్ చెప్తున్నాం అండ్ మా ఫ్రెండ్స్ వచ్చేసి చిమ్నీ కోన్ చెప్తున్నారు. సో అన్నీ ఎలా ఉంటుందో టేస్ట్ చేస్తాను.